సరే, మనం ఈరోజు తెలుసుకోబోయేది మామూలు కథ కాదండి. ఇది ప్రేమ, త్యాగం, అహంకారం వీటన్నిటినీ మించిన ఒక గొప్ప గాథ. సృష్టిలో మొట్టమొదటి ప్రేమ కథ అసలు ఎలా ఉంటుంది? ఊహించండి. ఎలాంటి షరతులు లేని ప్రేమ, ఊహకందని త్యాగం, చివరికి ఒక కొత్త ఆరంభం. అటువంటి అద్భుతమైన కథ ఇది. సరే, మరి ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే సృష్టి ఆరంభంలో. ఇక్కడ మనకు ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు పరిచయమవుతారు. ఒకాయన చాలా శక్తివంతుడైన తండ్రి, మరొకరు ఆయన దివ్యకుమార్తె. ఆ తండ్రి పేరు దక్ష ప్రజాపతి. ఆయనకు జ్ఞానముంది, శక్తి ఉంది, కాని అన్నింటికన్నా ఎక్కువగా అహంకారముంది. ఆయనకు సతీదేవి అనే ఒక కూతురుండేది. ఆమె అంటే ప్రాణం. తన కూతురికి ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప భవిష్యత్తునివ్వాలని ఆయన కలలు కంటూ ఉండేవాడు. అయితే దక్షుడు కోరుకున్నట్టు సతీదేవి మనసు మాత్రం సంపదలమీద, అధికారాలమీద లేదు. ఆమె మనసు పూర్తిగా వేరే దిశలో పయనించింది, అస్సలు ఊహించని వైపు. చూడండి, ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. ఈ రెండిటి మధ్య ఉన్న తేడా గమనించండి. ఒకవైపు దక్షుడి ప్రపంచం ఐశ్వర్యం, అహంకారంతో నిండి ఉంది. మరోవైపు శివుడి ప్రపంచం వైరాగ్యం, సత్యంతో నిండి ఉంది. మరి ఈ రెండింటి మధ్య సతీదేవి ప్రేమ ఎలా నిలుస్తుంది? సతీదేవి మనసు శివుడివైపు మళ్ళింది. ఒంటినిండా బూడిద, మెడలో పాములు, చూడ్డానికి భయంకరంగా కనిపించే యోగి ఆయన. కాని సతీదేవికి ఆయనలో భయం కాదు, సత్యం కనిపించింది. ఆ ఆకర్షణ మెల్లగా భక్తిగా మారింది. ఆ భక్తి చివరికి గాఢమైన ప్రేమగా పరిణమించింది. ఇక చూడండి, ఇక్కడి నుంచే తండ్రి కూతుళ్ల మధ్య అసలైన సంఘర్షణ మొదలైంది. మరి శివుణ్ణి భర్తగా పొందడం అంత సులభమా? కాదు కదా. అందుకే సతీదేవి కఠోరమైన తపస్సు మొదలుపెట్టింది. అన్నపానీయాలు మానేసింది. ఎండ, వాన, చలి దేన్ని లెక్క చేయలేదు. నిద్రను కూడా జయించి అహోరాత్రులు శివధ్యానంలోనే గడిపింది. ఆమె సంకల్పం చూసి దేవతలే ఆశ్చర్యపోయారంటే ఇక ఆలోచించండి. చివరికి ఆమె తపస్సుకు ఫలం దక్కింది. ఆమె అచంచలమైన ప్రేమకు ఆ పరమశివుడే కరిగిపోయాడు. ఆమె ముందు ప్రత్యక్షమై, నీ ప్రేమ నన్ను బంధించింది, ఈ రోజు నుండి నువ్వు నా అర్ధాంగివి అని ఆమెను స్వీకరించాడు. ఆ వివాహం కూడా చూడముచ్చటగా జరిగింది. కాని అది రాచరికపు పెళ్లి కాదు. శివుడి పెళ్లి బృందం ఎవరో తెలుసా? భూతాలు, ప్రేతాలు, యోగులు. ఒంటినిండా భస్మంతో నందివాహనం మీద వచ్చాడు శివుడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే పురోహితుడు. కాని ఆ పెళ్లికొక ముఖ్యమైన వ్యక్తి రాలేదు. ఆమె తండ్రి దక్షుడు. ఈ ఒక్క విషయమే రాబోయే పెను తుఫానుకు సంకేతం. అవును, దక్షుడి అహంకారం, ఆ అసమ్మతే ఒక భయంకరమైన విషాదానికి దారితీయబోతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. తన శక్తిని, వైభవాన్ని అందరికీ చూపించుకోవాలి, అదే సమయంలో తన అల్లుడైన శివుడిని అవమానించాలి. ఈ రెండు లక్ష్యాలతో దక్షుడు ఒక పెద్ద యజ్ఞాన్ని తలపెట్టాడు. దేవతలు, రాజులు, ఋషులు ఇలా విశ్వంలోని ప్రతి ఒక్కరినీ ఆహ్వానించాడు. కాని ఉద్దేశపూర్వకంగా ఇద్దరి పేర్లను మాత్రం ఆ జాబితాలో చేర్చలేదు. ఒకటి శివుడు, మరొకరు తన సొంత కూతురు సతీదేవి. ఈ విషయం తెలిసాక సతీదేవి మనస్సు విలవిలలాడిపోయింది. ఒకవైపు పుట్టిల్లు, మరోవైపు మెట్టినిల్లు. తండ్రి ప్రేమ, భర్త గౌరవం. ఆమె ఒక అమాయకపు ఆశతో శివుడి దగ్గరకు వెళ్ళింది. నేను వెళ్తే అంతా సర్దుకుంటుందేమో, బహుశా మా నాన్నగారు పిలవడం మర్చిపోయుంటారు అని బ్రతిమిలాడింది. శివుడికి తెలుసు ఇది మర్చిపోవడం కాదు, కావాలని చేసిన అవమానమని. అందుకే ఆయన హెచ్చరించాడు, గౌరవం లేని చోటికి వెళ్లడం వృధా, అది యజ్ఞం కాదు, అహంకారం, కోపంతో రగిలే అగ్ని అని. కాని భార్య మనసును నొప్పించలేక వెళ్లడానికి అయిష్టంగానే ఒప్పుకున్నాడు. సరే, సతీదేవి ఒంటరిగా తండ్రి ఇంటికి బయలుదేరింది. అంతా చక్కదిద్దచ్చు అనే ఒక చిన్న ఆశతో అక్కడికి చేరుకుంది. కాని అక్కడ ఆమెను ఎవ్వరూ పలకరించలేదు. అంతా నిశ్శబ్దం, చుట్టూ చిన్నచూపు. అంతలోనే ఆమె కన్న తండ్రే, దక్షుడే అందరి ముందు శివుడిని దారుణంగా దూషించడం మొదలుపెట్టాడు. ఆ మాటలు విన్నాక సతీదేవి కుంగిపోలేదు, సింహంలా గర్జించింది. తన భర్త గౌరవాన్ని కాపాడటానికి నిలబడింది. మీరు ధర్మం గురించి మాట్లాడుతున్నారు, కాని శివుడు లేకుండా యజ్ఞమే లేదని మర్చిపోయారు. ఆయన ఒంటిపై ఉన్న బూడిద పేదరికానికి చిహ్నం కాదు, అది సర్వ భ్రమలను దహించివేసే అగ్ని నుండి వచ్చిన భస్మం అని దక్షుని అహంకారానికి గట్టి సమాధానమిచ్చింది. ఇంతటి అవమానాన్ని భరించలేక
దక్షుడి కూతురుగా పుట్టిన ఈ శరీరం మీదనే ఆమెకు అసహ్యం వేసింది. వెంటనే తన యోగశక్తిని ఉపయోగించి అక్కడే ఉన్న యజ్ఞగుండంలో అగ్నికి తనను తాను ఆహుతి చేసుకుంది, ఆత్మాహుతి చేసుకుంది. ఇది కేవలం ఒక విషాదం కాదు, ఇది యావత్ విశ్వం పునాదులనే కదిలించబోయే ఒక మహాత్యాగం. సతీదేవి త్యాగం తర్వాత ఏం జరిగి ఉంటుంది? శివుడు స్పందన ఎలా ఉంటుంది? ఆత్మాహుతి వార్త దావానలంలా వ్యాపించింది. అది శివుడిలో అంతులేని దుఃఖాన్ని, అంతకు మించిన ప్రళయ ఆగ్రహాన్ని సృష్టించింది. ఆ వార్త వినగానే శివుడి దుఃఖం కట్టలు తెంచుకుంది. అది విశ్వాన్నే నాశనం చేసేంత తీవ్రమైన ఆగ్రహంగా మారింది. ఆయన తన జటాజూటము నుండి ఒక జడను పీకి నేలకేసి కొట్టాడు. దాని నుండి పుట్టాడు వీరభద్రుడు. ఆయన ఆగ్రహానికి సజీవ రూపం. వీరభద్రుడు నేరుగా దక్షుడి యజ్ఞవాటికపైకి దూకాడు. యజ్ఞాన్ని సర్వనాశనం చేశాడు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన దక్షుడి తలని నరికేశాడు. చూడండి, ఇది కేవలం పగ తీర్చుకోవడం కాదు, అహంకారానికి దక్కిన శిక్ష ఇది, దాని సంపూర్ణ వినాశనం. అయినా శివుడి కోపం చల్లారలేదు. ఆయన సతీదేవి నిర్జీవదేహాన్ని తన భుజాలపై వేసుకుని దుఃఖంతో విశ్వమంతా ప్రళయతాండవం చేయడం మొదలుపెట్టాడు. ఆయన శోకానికి సృష్టి మొత్తం అల్లకల్లోలమైపోయింది. సమతుల్యత దెబ్బతింది. ఇక లాభం లేదని దేవతలందరూ రంగంలోకి దిగాల్సి వచ్చింది. విశ్వాన్ని కాపాడటానికి, శివుణ్ణి ఆ దుఃఖం నుండి బయటికి తీసుకురావటానికి విష్ణుమూర్తి ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతీదేవి శరీరాన్ని ఖండాలుగా చేశారు. ఆ శరీర భాగాలు ఈ భూమి మీద ఎక్కడెక్కడ పడ్డాయో ఆ ప్రదేశాలన్నీ అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రాలుగా, అంటే శక్తిపీఠాలుగా వెలిశాయి. చూడండి, ఒక విషాదం ఎలా శాశ్వతమైన పవిత్రతగా మారిందో. ఉదాహరణకు కామాఖ్య, వైష్ణోదేవి, జ్వాలాముఖి, ఇలా ఎన్నో. ఈ శక్తిపీఠాలన్నీ నేటికీ వారి అమర ప్రేమకు, ఆమె త్యాగానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. ఇక శివుడు మెల్లగా దుఃఖము నుండి బయటపడి శాంతించి యుగాలపాటు తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అయితే కథ ఇక్కడితో ముగిసిపోయిందని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇలాంటి ప్రేమకథలకు ముగింపు ఉండదు, అవి రూపాంతరం చెందుతాయి. సతీదేవి త్యాగం వృధా పోలేదు. ఆ త్యాగమే ఆమె పునర్జన్మకు దారితీసింది. ఆమె పర్వతరాజు కుమార్తెగా, పార్వతీగా మళ్లీ జన్మించి శివుడిని తిరిగి వివాహం చేసుకుంది. వారి ప్రేమ, ఆ శివపార్వతుల బంధం యుగయుగాలకు ఒక ఆదర్శంగా నిలిచిపోయింది.